ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూడడం జరిగింది. ఇంకెలా ఉందంటే మాత్రం మూవీ అయితే బిలో యావరేజ్ ఫీలింగ్సే ఇచ్చాయి. ఆ బిలో యావరేజ్ కూడా ఎందుకన్నానంటే మన సెకండ్ హాఫ్లో ఒక పవన్ కళ్యాణ్ గారి రిమిక్స్ సాంగ్ ఉంటుంది. దానికోసం ఇంకా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కోసం తన డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, కామెడీ టైమింగ్ ఇవన్నీ చూడక చాలా డేస్ అయిపోయింది కాబట్టి కొత్త పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది నాకు. అందుకనే దానికోసం ఇంక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది ముస్లిమ్స్ వాళ్ళ దగ్గర. ఆ ఫైట్ ఇంటర్వెల్ ముందు కొంచెం కామెడీ టైమింగ్స్, పవన్ కళ్యాణ్ గారు తన మీద తనే సెటర్ వేసుకోవడము, డ్యాన్సెస్ గురించి ఈ కామెడీస్ ఇవనేది కొంచెం వర్కౌట్ అయ్యింది. సో దానికోసం నేను బిలో యావరేజ్ అన్నాను. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం స్టోరీ పెద్దగా ఏం లేదు. థియరీ మూవీ నుంచి అయితే స్టోరీ లైన్ లేపేసిండు. మన ఇంటర్వ్యూలో అన్నిట్లనేమో రీమేక్ కాదు అని చెప్పిండు హరిశంకర్. ఇక్కడికి వచ్చేసరికి ఏమో మొత్తం ఇంటర్వెల్ తర్వాత ఒక 2-3 సీన్లు మనకు థియరీ సీన్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నట్టు దించి పడేస్తాడు. రేప్ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ ఇవన్నీ అసలుకి చాలా అంటే చాలా ఇరిటేషన్ వచ్చింది హరిశంకర్ మీద అయితే నాకు. మంచిగా పవన్ కళ్యాణ్ గారిని అంత మంచిగా చూపించినప్పుడు క్యారెక్టరైజేషన్ మంచిగా వాడుకునే స్కోప్ ఉన్నా కూడా హరిశంకర్ ఇక వాడుకోలేకపోయారు. ఎందుకంటే మరి అంటే అక్కడ సీఎం పోస్ట్, అక్కడ డిప్యూటీ సీఎం కాబట్టి మరీ ఓవర్గా చూపిస్తే బాగోదు అనుకొని అట్లా చూపించిండో మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కువ వాడుకునే స్కోప్ ఉన్నా కానీ వాడుకోలేకపోయాడు. సో స్టోరీ ఆల్రెడీ అక్కడి నుంచే లేపేసిండు. ఇక స్క్రీన్ ప్లే అవన్నీ సరిగా లేదు. మన టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఎడిటింగ్ అసలుకి చాలా దారుణంగా ఉంది. అంటే ఒక సీన్ కంటిన్యూగా నడుస్తున్నప్పుడు సడన్గా కట్ చేసి ఇంకో సీన్ చూపిస్తారు. అంటే కంటిన్యూస్ ఉండదు. అంటే సీన్ జరుగుతుంటే దానికి ఎక్స్ప్లెనేషన్గా ఒక సీన్ పెట్టాలని, ఈ సీన్ ఎందుకు జరుగుతుందని వీళ్ళకి ఏమి ఉండదు. ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంటే అది కట్ చేసి అంటే ఇంకో సీన్కి తీసుకెళ్ళిపోతారు. దానికి సంబంధం ఉండదు మళ్ళీ ఆ సీన్కి. ఎడిటింగ్ అంత ఏం లేదు. ఇంకా మన ఆర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మాత్రం మన ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ఫారెస్ట్ సీన్స్ ఇవన్నీ బాగానే అనిపించాయి. కాకపోతే కొన్ని సెట్స్ ఉంటాయి మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇదంతా సెట్ అని చెప్పేసి, ఇది సెట్, ఇది మనకి ఈజీగా అర్థమైపోతుంది. సెట్స్ చూస్తే అసలు న్యాచురల్గా లేవు. ఆ సెట్స్ చూస్తుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది సెట్స్ లాగా కొడుతున్నాయి, అది సెట్టే కదా ఇది అని చెప్పేసి మనకి ఈజీగా అర్థమైపోతుంది. చిన్న పోరగాడు చెప్తాడు. ఇంకా మెయిన్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు తమన్ భయ్ అని పెట్టుకున్నారు ఏ నమ్మకంతో కానీ. అసలు తమన్ భయ్ పెద్ద దెబ్బేసేసాడు. అసలుకి కొన్ని సీన్స్ దగ్గర మంచి ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే కొట్టిండు. కానీ అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకొచ్చి సినిమా అంతా అదే కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అసలుకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అసలుకి మంచి ట్యూన్స్ కొట్టే తమన్ భయ్య అసలుకి ఎందుకు రిపీటెడ్గా కొట్టేసుకొని వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు. అంటే మేబీ లాస్ట్ మినిట్లో తనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టమని చెప్పేసి రిలీజ్ డేట్ కొంచెం ముందటికి వచ్చేసరికి ఇక టైం లేక అట్లా కొట్టేసిండేమో. ఇక మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా సాంగ్స్ అయితే అసలుకి ఒక సాంగ్ కూడా ఎక్కలేదు. కొంచెం మన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది కదా దేఖ్లేంగా సాలా, అదొకటి చూడడానికి బాగా అనిపించింది. ఆ కొరియోగ్రఫింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ కానీ అది బాగుంది. ఇంకా మన ఒక సాంగ్ రిమిక్స్ చేశారు, అది మంచిగా వర్కౌట్ అయింది. ఇంకా ఇవన్నీ నెగిటివ్సే. అసలు హరిశంకర్ గారు మంచిగా పవన్ కళ్యాణ్ గారిని వాడుకోలేదు, మ్యూజిక్ బాగాలేదు, మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది, ఇవన్నీ ఎడిటింగ్ ఇవన్నీ వెళ్ళిపోయింది. ఇక పాజిటివ్స్ అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు తన క్యారెక్టరైజేషన్, తన యాక్టింగ్, తన ఎమోషనల్ సీన్స్, కామెడీ టైమింగ్ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. కానీ ఎక్కువ వాడుకోలేకపోయారు హరిశంకర్ గారే. ఇంకా శ్రీలీల విషయానికి వస్తే కొత్త శ్రీలీలను చూస్తారు, డ్యాన్స్ కాకుండా కొత్తది చూస్తారు. అంటే ఏముంది అక్కడ కొత్తది ఏం లేదు. అన్ని సినిమాలు యాక్టింగ్ చేసినట్టే చేసింది. ఇంకా ఏదంటే మెయిన్ అసెట్ ఏంటంటే చనిపోతుంది అంతే, స్పాయిలరు. కాకపోతే తను ఒకటి చంపేయడం వల్ల అదొకటి ఎమోషనల్గా అనిపించిందేమో మరి వాళ్ళకే తెలియాలి. కొత్త శ్రీలీల అంటే ఇక రాజ్ ఖన్నా గారి క్యారెక్టర్ అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది. అసలుకి తను ఎందుకుందో కూడా తెలియదు. ఒక సాంగ్ పెట్టేసుకారు, తనకి ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నట్టు ఒక సీన్ కోసం అంతే అనుకుంటా. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మాత్రం ఎవరి అంత ఎక్కలేదు. విలన్ యాక్టింగ్ అని వీళ్ళందరూ అసలుకి మనకి అంత వర్కౌట్ ఏం కాలేదు. యాక్టింగ్ కూడా అంత ఎవరిది అంత బాగా చేయలేరు. ఏంటంటే ప్రతిసారి హీరోని ఎలివేట్ చేయడానికి కోసం అని చెప్పేసి పంతులను కొట్టడము, ధర్మంని చూపించడము, ఇట్లా బాగా కొన్ని సీన్స్ అయితే కొంచెం ఘోరంగా అనిపిస్తాయి అనమాట. కొన్ని ఏమో బాగనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఒక ముస్లిమ్స్ దగ్గర ఫైట్ ఉంటుంది. అక్కడ హీరో లుంగి కట్టుకొని వెళ్తాడు. అక్కడి నుంచి హీరో కాల్ వస్తుంది ఆ ఫైట్ కోసం అని చెప్పేసి. ఆ కాల్ వచ్చిన కాడ నుంచి ఫైట్ అయిపోయే వరకు అయితే మూవీ ఆ సీన్ బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇంటర్వెల్ తర్వాత సీన్ అది. సో శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి మీద మధ్యలో వచ్చిన లవ్ స్టోరీ కూడా కొంచెం ఏదో ఓకేష్ లాగా ఉంటుంది అంతే. సో నాకైతే ఇట్లా అనిపించింది. క్లైమాక్స్ అయితే మెయిన్ డిసప్పాయింట్ చేసింది. అసలుకి శ్రీలీల చనిపోయిన తర్వాత అక్కడ నుంచి ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఒకటే ట్విస్టులు ఇస్తారు. ఆ ట్విస్ట్లో అసలుకి ఇదేం ట్విస్ట్ అనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ వరకు అయితే అట్లనే వెళ్ళిపోతుంది. ఆ క్లైమాక్స్ ఏం బాగుండదు అసలుకి. ఇక చూడాలి ఇక దురంధర్ తట్టుకొని ఎట్లా నిలబడుతుంది సినిమా అయితే చూద్దాం. మెయిన్ అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఓకే అనిపిస్తుంది, కానీ మన నార్మల్ ఆడియన్స్కి అయితే బిలో యావరేజ్ ఫీలింగ్స్ అయితే వస్తుంది. సో నాకైతే ఇలా అనిపించింది. మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అట్లా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.